Hi, in the series of DC motor types, notes అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా చెక్ చేయని వాళ్ళు చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. ఓకే, ఇన్ ద లాస్ట్ పార్ట్ విల్ డిస్కస్ అబౌట్ ద కాంపౌండ్ మోటార్. ఓకే, వీ క్యాన్ సే దాట్ కాంపౌండ్ మోటార్ని హైబ్రిడ్ మోడల్ ఆఫ్ మోటార్ అని కూడా అంటారు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి, షంట్ అండ్ సిరీస్లో కాంబినేషన్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ దీని కనెక్షన్ టైప్ని బట్టి మనకు కాంపౌండ్ మోటార్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి క్యుములేటివ్, ఇంకొకటి డిఫరెన్షియల్. క్యుములేటివ్లో ఏమవుతుంది అని అంటే వైండింగ్స్ అనేది దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఓకే, అండ్ డిఫరెన్షియల్లో ఏమవుతుందంటే వైండింగ్స్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్. ఓకే, సో దీనివల్ల క్యుములేటివ్లో ఏమవుతుంది అని అంటే వైండింగ్స్ వర్కింగ్ టుగెదర్లో ఉండడం వల్ల మనకు హై స్టార్టింగ్ టార్క్ వస్తుంది అండ్ గుడ్ అండ్ స్పీడ్ కంట్రోల్. ఓకే, స్పీడ్ రెగ్యులేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ డిఫరెన్షియల్లో ఏమవుతుంది అని అంటే వైండింగ్ సపోజ్ టు ఈచ్ అదర్ ఉండడం వల్ల మనకి పూర్ స్టార్టింగ్ టార్క్ ఉంటుంది. సో దీన్ని ఎక్కడ కూడా ప్రిఫర్ చేయరు డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ని. ఏ అప్లికేషన్లో అయినా కాంపౌండ్ మోటార్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా క్యుములేటివ్ మోటార్ అయ్యే ఉంటుంది. ఎక్కడ యూజ్ చేస్తారు మరి అని అంటే ప్రెస్సింగ్ మిల్స్లో, రోలింగ్ మిల్స్లో అండ్ అవర్ లిప్స్లో, ఈ 3 ఏరియాస్లో ఎక్కడైతే హెవీ లోడ్స్ అండ్ కాన్స్టెంట్ స్పీడ్, ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సిన ఏరియాస్లో మనం కాంపౌండ్ మోటార్ని యూజ్ చేస్తాం. ఓకే, దీనికి సంబంధించిన నోట్స్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ జాయిన్ దే అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అండ్ క్విజ్ మోడల్స్ ఇన్ ఏ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, బాయ్.